వెల్కమ్ బ్యాక్ టు ద హెడ్లైన్ షో. మనం పార్లమెంట్ సభ్యులు బాల్కర్ సుమన్తో మాట్లాడదాం. ఇప్పటిదాకా మనం సండ్ర వెంకట వీరయ్య అరెస్టు, అట్లాగే ఇవాళ వేం నరేందర్ రెడ్డిని మళ్ళీ పిలుస్తున్నారు. వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆయనను గెలిపించుకోవడం కోసం అని చెప్పి తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమం కారణంగా రేవంత్ రెడ్డి జైలు వెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు స్టీఫెన్సన్కి ఇస్తూ దొరికిపోయినారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫోన్ లైన్లో స్టీఫెన్సన్తో మాట్లాడిన ఆడియో కూడా బయటకు వచ్చింది. దానికి సంబంధించి ఫారెన్సిక్ ల్యాబ్స్లో పరీక్షలు జరిగినాయి. దానికి సంబంధించిన రిపోర్ట్ బయటికి రావాల్సినది. ఇంకా 8వ తేదీ తర్వాత మరిన్ని సంచలనాలు జరగబోతున్నాయని చెప్తున్నారు. వాటి గురించి మాట్లాడుకుందాం. మన సుమన్ చెప్పండి, పవన్ కళ్యాణ్ నిన్న తెలంగాణ ఎంపీలకు కితాబు ఇచ్చినారు. తిడితే కేసీఆర్ లాగా తిట్టాలి, పడితే ఆంధ్రప్రదేశ్ ఎంపీ లాగా పడాలి. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఏం పనిచేయడం లేదు, ఎన్నికైన దగ్గర నుంచి వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళు వ్యాపారాలే చేసుకోదలుచుకుంటే వాపసు వచ్చేస్తే వేరే వాళ్ళని పంపించవచ్చు ఎంపీలుగా అని చెప్తున్నారు. అంటే వారి అభిప్రాయం కావచ్చు పవన్ కళ్యాణ్ గారిది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కానీ మన వాళ్ళు అంతా అంటూ ఉన్నారు, మీడియాలో కానీ బయట కానీ. వారు ఊరికే మాట్లాడలే, మేమంతా ప్రశ్నించినాం. మరి ప్రశ్నించడానికే పుట్టిన పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారు, మీ భజన సేన ఎక్కడుంది, ఇంకెప్పుడు మాట్లాడతారు మీరని అంతా మేము ప్రశ్నిస్తే వారు నిన్న బయటకు వచ్చినారు. దాదాపు 35-40 రోజుల తర్వాత వారు వచ్చినారు. వారు వచ్చిన తర్వాత కూడా మాట్లాడిన మాటల్లో చాలా విషయాలు తప్పుడుగా మాట్లాడినారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ గారు చాలా స్పష్టంగా ఖండించినారు. మేము ఎవరి ఫోన్లో ట్యాప్ చేయలేదని చెప్పిన తర్వాత కూడా కనబడని ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రభుత్వ అధికారులు స్పష్టంగా ఖండించిన ఫోన్ ట్యాపింగ్ గురించి వారు మాట్లాడారు. కానీ వీడియో ఫుటేజ్లలో అడ్డంగా దొరికిపోయినటువంటి రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయల నోట్ల కట్టలతో దొరికిపోయినారు. కనబడుతూ ఉంది, అది ప్రపంచమంతా చూసింది. ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికి 35 రోజులైంది. ఇంతవరకు మేము అన్నాం ముందుకు జరగలేదు. మేము అదే అన్నాం, ఫోన్ ట్యాపింగ్ మేము చేయలేదని మా ప్రభుత్వ అధికారులు చెప్పిర్రు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టండి అని ఆంధ్రప్రదేశ్ మంత్రుల్ని కూడా మేము డిమాండ్ చేసినాం. ఒక మంత్రి మేము 24 గంటల్లో మీరు చూడండి అన్నాడు. ఆయన మళ్ళీ కనబడతలేడు. ఆ రోజు ప్రెస్ మీట్ లాస్ట్గా మళ్ళీ కనబడతలే మంత్రి. అట్లా వాళ్ళేదో బుకాయించే ప్రయత్నం చేసి తప్పితే తెలంగాణకే చెందిన ఒక తెలుగుదేశం శాసనసభ్యుడు కొన్ని గంటల్లో 2-3 అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ కాబోతున్నారని కూడా చెప్పాడు. మరి ఏమైంది, 35 రోజులైంది. మేము అదే అంటా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు బ్యాచ్ అందరికీ ఇదంతా అలవాటు. అంశం ఒకటైతే ఇంకోటి మాట్లాడడం, చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకా 10 తప్పులు చేయడం, బుకాయించడం, ఇదంతా వాళ్ళకి అలవాటు. దాంట్లో భాగంగా చాలామంది మాట్లాడారు. మేము కూడా ఏమంటా ఉన్నామంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆధారాలు ఉంటే బయట పెట్టమన్నాం, వాళ్ళు బయట పెట్టలే. ఒకటి. రెండవది, కనబడని ఫోన్ ట్యాపింగ్. మా ప్రభుత్వ అధికారులు ఖండించిన ఫోన్ ట్యాపింగ్ గురించి పదే నేను ప్రెస్ మీట్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఆ వీడియో ఫుటేజ్లో 50 లక్షల రూపాయలతో రేవంత్ రెడ్డి గారు దొరికిపోయారు. ఆడియో టేప్లో చంద్రబాబు నాయుడు గారి సంభాషణ ఉంది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిర్ధారణ చేసిందని వార్తలు కూడా వచ్చినాయి. ఈ 2 విషయాల మీద మాత్రం మాట్లాడలేరు. అంటే వారు ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసినట్టే కనబడ్డది. కానీ కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే నాది కంప్లీట్గా చంద్రబాబు భజన సేన అయిపోతుంది నా పార్టీ అనే ఉద్దేశంతో ఏదో 2-3 మాటలు ఆంధ్ర ఎంపీలను అన్నాడు. అంతే తప్పితే ఆయన ప్రెస్ మీట్లో నేను పెద్ద పసలేదు. ఆయన నుంచి అంతకుమించి కూడా ఎక్స్పెక్ట్ చేయలేవు. ఆయన ప్యాకేజ్ దాంట్లో భాగంగా మాట్లాడతాడని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి దాని గురించి పెద్దగా ఎవరు ఊహించలేదు. ఆయన ఏదో చేస్తాడని ఎవరు ఆశించలేదు. కానీ మేమంటున్నదల్లా, మొదటి నుంచి మేమంటున్నదల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఎవరైనా ఇప్పుడు తప్పు మేము చేసినా తప్పే, ఇంకో పార్టీ చేసిన తప్పే, తెలుగుదేశం పార్టీ చేసిన తప్పే. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఒక తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పు విషయంలో నిజ నిర్ధారణ జరగాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళం, ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళం పద్ధతిగా ఉండాలని మేము అంటున్నాం. దాని గురించి ఏం మాట్లాడతలేరు. ఎంతసేపు మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు తప్పితే దాని గురించి ఏం మాట్లాడతలేరు. ఇంకొక విషయం కూడా, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజుల తర్వాత వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా వారు ప్రశ్నించేదంతా ఆంధ్ర ఎంపీలని ప్రశ్నించినట్టు అనిపించింది తప్పితే చంద్రబాబు నాయుడిని ప్రశ్నించినట్టు అనిపించాలి, బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ప్రశ్నించినట్టు అనిపించాలి. ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఈ 2 పార్టీల నాయకత్వాలని వారు ప్రశ్నించాలి. ప్రశ్నించకుండా ఎంపీలను ప్రశ్నించాలి. ఎంపీల చేతిలో ఏముంటుంది, పార్లమెంట్లో అరవడం తప్ప, కొట్లాడడం తప్ప. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? చేయాల్సింది ప్రధానమంత్రి గారు చేసేటట్టు ఒత్తిడి చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి తరపున 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఓకే మంత్రివర్గంలో. మీకు మద్దతు ఉపసంహరించుకుంటాం, మేము బయటకు వస్తాం, మేము మీతో ఉండం ఎన్డీఏలో, ఈ రకంగా వాళ్ళు మాట్లాడితే ఉన్న కేంద్ర ప్రభుత్వం మీద ప్రెషర్ ఉంటుంది. ఇవాళ ఆయన ప్రశ్నించాల్సింది చంద్రబాబు నాయుడిని. అది ఇడిసబెట్టి పాపం ఎంపీల వ్యాపారాలు, వాళ్ళకి వ్యాపారాలు ఇవాళ నుంచి ఉన్నాయా? ఎప్పటి నుంచో ఉండే వ్యాపారాలు వాళ్ళ మీద పడ్డాడు.
మేము అంటున్నదల్లా సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం మరొకసారి పవన్ కళ్యాణ్ గారు చేసిరు తప్పితే నిజంగా ఏదో అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేయలే. చాలామంది కూడా ఏమంటున్నారంటే ఇది ఒక జోక్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. ఎప్పుడో ఏదో అంశం వచ్చినప్పుడు రావడం, మాట్లాడడం, 4 డైలాగులు కొట్టడం, పోవడం. సినిమాలో కదా డైలాగులు కొట్టినట్టు బయట కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను ఒక మాట వారు మాట్లాడినారు మీడియా వాళ్ళని ఉద్దేశించి, మీకు స్వేచ్ఛ ఇస్తూ ఏది పడుతుంది రాసుకోండి అని. మరి ఆ మాత్రం దాన్ని నువ్వు ప్రెస్ మీట్ పెట్టుడు ఎందుకు? ఏది పడుతుంది వాళ్ళు రాస్తూనే ఉంటారు. నీ గురించి నువ్వు మాట్లాడకున్నా వాళ్ళు రాస్తూనే ఉంటారు మీడియా వాళ్ళు. అంటే ఒక సీరియస్నెస్ లేదు, ఒక కమిట్మెంట్ లేదు, ప్రజల పట్ల కొంత ఒక మంచి ఆలోచనతో మాట్లాడుతున్నట్టున్నాడు ఆయన. ఫిలాసఫికల్గా ఆయన ఏం మాట్లాడతలేడు. ఫిలాసఫికల్గా మాట్లాడుతున్నట్టు పోజ్ ఇస్తున్నాడు తప్పితే ఆయన ఫిలాసఫికల్గా మాట్లాడతలేడు. నేను స్పష్టంగా నేను ప్రెస్ మీట్ అంతా చూసిన, ఏం లేదు దాంట్లో, కంటెంట్ లేదు, ఆయన కమిట్మెంట్ లేదు, ఆయన మాట్లాడిన దాంట్లో క్లారిటీ లేదు. రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్టు సివిల్ వార్ గురించి మాట్లాడుతున్నారు. అదే అంటా ఉన్నా. కొలంబో తరహా జాతి యుద్ధం వస్తుంది, సివిల్ వార్ వస్తుంది, అనిపిస్తుంది. ఏడు వస్తుంది? సంవత్సర కాలంలో ఒక్క సంఘటన అయినా జరిగిందా? వాళ్ళ మేము గతంలో నుంచి చెప్తాం, హెచ్ఐసిసిలో తెలంగాణ సింగిల్ విండో పాలసీ ఆవిష్కరణ క్రమంలో ఆంధ్ర పారిశ్రామికవేత్తలు మెచ్చుకున్నారు మా ప్రభుత్వాన్ని. మొన్న శిల్పారామంలో ఒక ఆడియో లంచ్ కార్యక్రమంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలు, ఆంధ్రాకు సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీ పెద్దలు తెలంగాణ ప్రభుత్వ పరిపాలనను మెచ్చుకున్నారు. సంవత్సర కాలంలో ఎక్కడొక చిన్న సంఘటన జరిగింది. స్వయంగా మా ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్న ప్రజలంతా నా వాళ్ళే, నా బిడ్డలే, వాళ్ళ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తారు మా సీఎం గారే అంటా ఉన్నారు. దాన్ని పవన్ కళ్యాణ్ కూడా మెచ్చుకున్నారు. ఆనంద సాయికి యాదాద్రి పవన్ కళ్యాణ్ గారు దాన్ని మెచ్చుకోలే. పవన్ కళ్యాణ్ గారు తెలుగు జాతి సమైక్యతకు సంబంధించి చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్ గారు గొప్పగా పనిచేస్తున్నారు అన్నాడు. అంటే వారు ఒక విషయం మాట్లాడారు. అంటే ఆనంద సాయి అనే వ్యక్తికి యాదాద్రికి సంబంధించినటువంటి దాని ఆర్కిటెక్ట్ ఆ రూపకల్పనకు సంబంధించి వారికి అవకాశం ఇచ్చినందుకు మెచ్చుకున్నారు. కానీ శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మంచిగా చేస్తుంది అని పెద్ద కితాబేం ఇవ్వాలి. ఆయన అంతా నాకు అనిపించింది ఏంటంటే మొత్తంగా ఎవరో రాసిచ్చిన దాన్ని పట్టుకొని వచ్చి వారు చదివినట్టు అనిపించింది. వారు చదివి వెళ్ళిపోయారు. మీడియా అడిగిన ప్రశ్నలు కూడా చాలా వాటికి సమాధానం చెప్పలేకపోయారు. ఒక విషయం సుమన్ ఏమన్నాడంటే ప్రధానమంత్రి ఇన్వాల్వ్ కావాలని, ఏలో ఇన్వాల్వ్ కావాలనేది ప్రధానమంత్రి ఇన్వాల్వ్ కావాలని నేను అనలే. ఇప్పుడు అన్నారు అంటే స్పెషల్ స్టేటస్కి సంబంధించి ఆంధ్ర ఎంపీలను పవన్ కళ్యాణ్ గారు తిడితే ఏమొస్తుంది? ప్రధానమంత్రి గారు ఇవ్వాలి. ప్రధానమంత్రి గారు ఇచ్చేటట్టు చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తేవాలి. అంటే వారు అడగాల్సింది వాళ్ళిద్దరిని. పాపం ఆంధ్ర ఎంపీలను తిడితే ఏమొస్తుంది? ఓకే సుమన్, మనం పవన్ కళ్యాణ్ అట్లా పెట్టి ఒకసారి సండ్ర వెంకట వీరయ్యస్ దగ్గరికి వద్దాం. సండ్ర వెంకట వీరయ్యస్ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు. అందులో రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. సండ్ర వెంకట వీరయ్య తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనందుకు ఆయన అరెస్ట్ చేశారు. దిస్ ఈస్ బిగ్గెస్ట్ జోక్. మా పార్టీలో చేరినంత మాత్రం మేము ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం? ఇవాళ చాలామంది మా పార్టీలో డిఎస్ గారు చేరబోతున్నారు 8వ తేదీ నాడు. ఆయన ఏమైనా అరెస్ట్ చేస్తామంటే ఆయన చేరుతున్నారా? అది కరెక్ట్ కాదు. ఇవాళ రాజకీయ పునరేకీకరణ అనేది ఈరోజు జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఉద్యమ సందర్భంలో కూడా చాలామంది మా పార్టీలోకి వచ్చారు. మీరు అందరినీ బలవంతం చేస్తున్నారు పార్టీలో చేరమని, లేకపోతే మీరు వాళ్ళకి పనులు చేయమంటున్నారు, వాళ్ళ నిధులకు, వాళ్ళ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వమంటున్నారు, వాళ్ళని అరెస్టులు చేయిస్తామంటున్నారు, బెదిరిస్తున్నారు. మీరు ఇంకోటి కూడా గమనించాలి, మా పార్టీలోకి వచ్చినటువంటి చాలామంది ఇవాళ మా పార్టీలో ఉన్నారు. మా పార్టీలో ఉన్న కొంతమంది మా పార్టీలోకి వెళ్ళిపోయారు. చాలామంది మా వేరన్న కూడా తెలుసు, చాలామంది వేరు. మరి వాళ్ళని మేమేమన్నాం? వాళ్ళు ఎందుకు వేరు? అంటే ఒక పార్టీ సిద్ధాంతాలు, పద్ధతి, పార్టీ పనిచేస్తున్నటువంటి తీరు నచ్చి పార్టీతో కలిసి పనిచేయాలనుకునే వాళ్ళు పార్టీలో ఉంటారు, పార్టీలోకి వస్తారు. నచ్చని వాళ్ళు ఇతర పార్టీలో ఉంటారు. ఏ పార్టీ సిద్ధాంతం నచ్చినట్టయితే, ఏ పార్టీ పద్ధతి నచ్చినట్టయితే ఆ పార్టీ. దీనికి సంబంధించి ఒక ప్రభుత్వంగా మేము ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం తప్పితే మా పార్టీని ఏదో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని మా పార్టీని పెంచుకోవాలనే ఆలోచన మాకు లేదు. ఒకటి స్పష్టంగా ఇవాళ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా, ఈ 35-40 రోజులుగా తెలుగుదేశం తెలంగాణ నాయకుల ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉంది వారి మాటల్లో. కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడడం, మా పార్టీ నాయకుల్ని వ్యక్తిగతంగా మాట్లాడడం, అంశం ఒకటైతే ఇంకోటి మాట్లాడడం. ఇవాళ సండ్ర వెంకట వీరయ్యను మేము ఎందుకు ప్రెజర్ చేస్తాం? ఇవాళ టీఆర్ఎస్ పార్టీలోకి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మా పద్ధతులు నచ్చి ఎవరన్నా వస్తే తీసుకుంటాం, ఎవరు రాకపోయినా మేము చేసేదేం లేదు, మీ ఇష్టం. అంతేగాని దానికి సంబంధించి ఇవాళ తప్పు చేసింది వాళ్ళు, అడ్డంగా దొరికిపోయింది వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకొని విచారణకు సహకరించి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఉల్టా చోరు కొత్త వాళ్ళగుడ్డ అంటే అన్నట్టుగా మళ్ళీ మమ్మల్ని మా పార్టీలకు రానందుకు మేమేదో చేస్తున్నాం అనడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఒకటి వాళ్ళు చెప్పాలి, తెలుగుదేశం పార్టీ తప్పు చేసిందా లేదా, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసిన, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు సండ్ర వెంకట వీరయ్య గారి గురించి మా గురించి మాట్లాడదు. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరిని ఎట్లా తప్పించుకుంటూ వెళ్ళి తప్పులు చేయకున్నా కనీసం ఆరోపణలు వస్తేనే తప్పించిండు. మరి వాళ్ళ వీళ్ళంతా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాలి. ఆరోపణలు కాదు, ఆడియో టేపులో నీ వాయిస్ రికార్డ్ అయి ఉంది, తెలుగుదేశం పార్టీ పరువు పోయింది, తెలుగు ప్రజల ముందు మనం తలదించుకునేటట్టు అయిపోయినావు, నువ్వు రాజీనామా చేసి అధికారం ఇంకొకరికి అప్పచెప్తున్నాను కొంత మన క్రెడిబిలిటీ ఉంటుందని వాళ్ళు మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడాలి. అదే మా మీద మాట్లాడితే ఏమొస్తుంది?
మా మీద మాట్లాడితే వస్తే మాకు సంబంధం లేని అంశంలో పట్టుకుని మమ్మల్ని విమర్శిస్తే ఏమొస్తుంది? ఒక విషయం, ఇంతకుముందు సుమన్ ఏమన్నాడంటే, అంటే ఆఫ్ ది రికార్డ్ నేను అంటే ఏమన్నాడంటే, ఇప్పుడు ఈ ఓటుకు నోటు కేసు ఏదైతే ఉన్నదో, అంటే నేను అనుకున్నంత స్పీడ్ నడచలేదని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇంత బాహాటంగా బయటపడ్డ తర్వాత ఎందుకు అది ఆలస్యం అవుతున్నది, ఎందుకు నత్తనడక నడుస్తున్నది అనేది ప్రజలలో కొంత ఉన్నది. అది సుమన్ చెప్తే బాగుంటుంది. అంటే మాకు కూడా మేము కూడా చాలా సందర్భాల్లో అధికారులను మేము కూడా అన్నాం, స్పీడప్ చేయాలి, విచారణ వేగవంతం జరగాలి. నేనైతే ఓపెన్గా మాట్లాడినా, ఇవాళ న్యాయ వ్యవస్థల మీద, ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, శాసన వ్యవస్థ మీద ప్రజలకు ఏమైనా నమ్మకం ఉండాలంటే, అసలు రాజకీయాలంటే ప్రజలు ఏం ఆలోచించుకుంటారు అందరికీ తెలుసు, ఏమనుకుంటారు. ఇప్పుడు నేను కూడా రాజకీయాలలో ఎంపీని కాబట్టి నేను బయటకు మాట్లాడలేకపోవచ్చు అని ఎవరేమనుకుంటారు నాకు కూడా తెలుసు. నేను కూడా మొన్నటిదాకా ఏమనుకున్నాను నాకు కూడా తెలుసు. కాబట్టి అటువంటి పరిస్థితులు ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజలకు ఈ వ్యవస్థ మీద నమ్మకం కలగాలంటే ఇటువంటి జరిగినప్పుడు మనం కొంచెం గట్టిగా వివరించాల్సి ఉంటుంది అనేది నా భావన. అందుకే నేను ఏసీబీ అధికారులను కూడా నేను చాలా సందర్భాల్లో నేను డిమాండ్ చేసిన, విచారణ చాలా వేగవంతంగా కొనసాగించాలి. చంద్రబాబు నాయుడుతో సహా తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్ష పడాలని చెప్పి మేము అంటున్నాం. అంటే కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయి, వాళ్ళు స్టే ఆర్డర్లు తెచ్చుకుంటూ ఉన్నారు, బెయిల్లు తెచ్చుకుంటూ ఉన్నారు. మీకు తెలుసు పక్క రాష్ట్రంలో నిందితులకు ఎట్లా ఆశ్రయం ఇచ్చినా మీకు తెలుసు. మొన్నటిదాకా చంద్ర వెంకట వీరయ్య గారు ఎక్కడ ఉన్నారండి? ఖమ్మంలో ఉన్నారా, సత్తుపల్లిలో ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు ఆశ్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పుడు మత్తయ్య ఎక్కడున్నాడు, స్టీఫెన్సన్ ఎక్కడున్నాడు, జిమ్మిబాబు ఎక్కడున్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఆశ్రమంలో అందరూ సేద తీరుతున్నారు. సో ఈ కొన్ని పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోయి వాళ్ళని పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తే మళ్ళీ అదొక ఘర్షణ వాతావరణం, ఆ పోలీసులకు ఈ పోలీసులకు. సో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక డెలికేటెడ్ ఇష్యూగా మారిపోయినటువంటి తరుణంలో మేము కూడా శాసన వ్యవస్థ మీద కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థ మీద కూడా ప్రజలకు విశ్వాసం కలగాలంటే, నమ్మకం కలగాలంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడితే. సండ్ర వెంకట వీరయ్య గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ నాయకులందరూ గగ్గోలు పెడుతూ ఉన్నారండి. కానీ అదే భూమా నాగిరెడ్డి గారిని ఎందుకు వేధిస్తున్నారు? ఎలక్షన్ సందర్భంగా ఏదన్నా ఘర్షణ జరుగుంటే దానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ముందు నుంచి దుర్వినియోగం అవుతుంది అని చెప్పి ఎన్నోసార్లు తెలుగుదేశం వాళ్ళు గగ్గోలు పెట్టిన రోజులు ఉన్నాయి. అంతకుముందు కూడా ఒకసారి భూమా నాగిరెడ్డిని ఇదే విధంగా వేధించడం జరిగింది. ఎక్కడో కౌన్సిలర్లు కొట్టుకుంటే కూడా ఆయన మీద గూండా యాక్ట్ పెట్టడం జరిగింది. ఆయన పదే ఎందుకు వేధిస్తున్నారు మీరు చెప్పాలి. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు ఏమన్నా భూమా నాగిరెడ్డి వాళ్ళ పార్టీలోకి రానందువల్లనో, లేకపోతే ఆయన అక్కడ ఉంటే బలపడలేనందువల్లనో ఆయన్ని ఫోర్స్డ్గా కానీ లేకపోతే ఏదో ఒక రకంగా కేసుల్లో ఇరికించి ఆయన్ని బలవంతంగా అయినా తన పార్టీ వైపు మార్చుకునే విధానం ఏమన్నా ఆలోచిస్తున్నారేమో కూడా ఆలోచించాలి. ఇన్ని నీతులు చెప్పారు. మొన్న మీకు ఎంతమంది ఉంటే 63 మంది ఉంటే 85 మంది కావాల్సిన దానికి మీరు ఎలా పోటీ పెట్టారు? స్పష్టంగా వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి బలం లేని దగ్గరలో ఎక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సంబంధించిన దానికి ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ పెట్టడం జరగలేదు. వైఎస్ఆర్సీపీ పెట్టింది ఒంగోలు మరియు కర్నూలు. దాంట్లో ఒంగోలులో వాళ్ళు బాయ్కాట్ చేశారంటే వాళ్ళని ఎంత ఒత్తిడికి గురి చేసి వాళ్ళని కొంతమందిని 30 మందిని ఒక లాడ్జ్లో బంధించి నెల్లూరులో పెట్టడం జరిగింది. ఆ నెల్లూరులో పెట్టడం జరిగిన దాన్ని బహిర్గతం చేస్తూ ఆ స్థానిక ఎమ్మెల్యేలందరూ మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత తిరిగి వాళ్ళందరినీ తమిళనాడుకు తరలించడం జరిగింది. తమిళనాడుకు తరలించినప్పుడు పోలీసులు ఎస్కాట్ ఇవ్వడం జరిగింది అనేది మనం అంతా పేపర్లో చూసాము. పోలీసులు ఎస్కాట్ ఉండి ఈ విధంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని దాచిపెట్టడం జరుగుతుందంటే అంటే మీరు బలం లేని దగ్గర ఎందుకు పోటీ చేస్తున్నారు? ఈరోజు మీకు కర్నూలులో స్పష్టంగా మీకు కావాల్సినంత సంఖ్య లేదు, ప్రకాశంలో లేదు, మీరు మాత్రం సంఖ్య లేకపోయినా పోటీ చేస్తారు. మీరు ఈ ఓటు కోట్లు దాంట్లో నేర్చుకున్నది ఏముంది? మీకు బలం లేని దగ్గర కూడా మీరు పోటీ చేస్తూ మీకు కావాల్సిన విధంగా మీరు వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ మీ మనుషుల్ని ఎమ్మెల్సీలుగా చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇది మారాలి. ఏసీబీ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమిటి అంటే సండ్ర వెంకట వీరయ్య డబ్బులు ఇచ్చారు, ఒక ఎమ్మెల్యేకి డబ్బులు ఇచ్చారు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలని ఆయన ల్యూర్ చేసే ప్రయత్నం చేసినట్టు. ఒకసారి గౌతమ్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. గౌతమ్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన విదేశీ పర్యటనలో ఉండగా హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ టాప్ పోలీస్ బ్రాస్ చేంజెస్ జరిగినాయి, ఏమంటారు దీని మీద? టాప్ ఏదండి? మీ విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా మారినట్టున్నారు. నిఘా ఇది కమిషనర్లు మారటం అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారమే. విజయవాడ కమిషనర్ అంటే మాకు విజయవాడలో కృష్ణా జిల్లాలో ఆయన ఒక 17వ ఎమ్మెల్యేగా ఉన్నాడు. 16 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఈయన ఒక 17వ ఎమ్మెల్యే. ఎందుకంటే ప్రజాప్రతినిధులు చేయాల్సింది కూడా ఈ పోలీస్ కమిషనరే చేస్తూ ఉంటాడు. ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తాడు, ఇవన్నీ చేయాల్సింది ప్రజలకు. నువ్వైనా
చేయాల్సినవి ఏంటి, లేకపోతే పంచాయతీలు వ్యవహారం అన్నీ కూడా పోలీస్ స్టేషన్లోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈయన పచ్చ చొక్కా వేసుకునేటువంటి ఆఫీసరే తప్ప మరొకటి కాదు. అందుకే అనురాధ గారి పైన వేటు వేశారు. అనురాధ గారు సిన్సియర్ ఆఫీసర్ కాబట్టి వేటు వేసి ఆ ప్రాంతానికి వెంకటేశ్వరరావు గారిని తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఈయన అత్యంత ఉత్సాహం చూపిస్తూ ఉంటాడు. మీరంతా వీడియో ఫుటేజీల్లో కూడా చూస్తూ ఉంటారు. కానిస్టేబుల్స్ ఏ రకంగా పరిగెత్తి చేస్తారో చంద్రబాబు నాయుడు గారు వస్తే కనుక ఆ రకంగా చేసేటువంటి మనిషి కానీ మరొకటి కాదు. ఇవాళ కూడా మనకు అర్థమవుతూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకి సంబంధించినంత వరకు ఆయన ప్రభుత్వాలతో మాట్లాడటానికి వెళ్ళలేదండి, పెట్టుబడిదారులతో మాట్లాడటానికి వెళ్ళారు. కానీ అధికారంలో లేనప్పుడు మాత్రం ఈయన ఏమంటాడు, గ్లోబల్ టెండర్లు పిలిస్తే వాళ్ళందరూ వస్తే మాట్లాడి వాళ్ళకి టెండర్లో ఓపెన్ టెండర్ ఇచ్చేయచ్చు కదా అంటాడు. కానీ ఇవాళ ఏం చేస్తాడు, ఇతను స్పెసిఫిక్గా కొంతమంది దగ్గరికే వెళ్ళి వాళ్ళతో లాలూచి కుదుర్చుకుంటాడు. ఇక్కడైతే బయటకు వస్తే మీ మీడియా లాంటి వాళ్ళందరూ కూడా నిఘా ఏర్పాటు చేస్తారని డైరెక్ట్గా ఫారిన్ వెళ్ళి వాళ్ళతోనే ఏర్పాటు చేసుకునేటువంటి లాబింగ్ ఏర్పాటు చేసుకునేటువంటి కానీ లేకపోతే దాని పర్సంటేజీలు నిర్ణయం చేసుకుంటానికి అక్కడికి వెళ్ళటం అనేటువంటి జరిగిందనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఇదే సందర్భంలో ఇవాళ సండ్ర వీరయ్య గారిని కూడా నువ్వు పర్లేదు, ప్రాబ్లమే లేదు, మనకేం ప్రాబ్లం లేదు, మొత్తం అంతా కూడా కోర్టులో కేసులు ఉన్నా కానీ కూడా బెయిల్ వస్తుందని చెప్పారు. ఇవాళ ఒక్క విషయం మాత్రం చెప్పాలి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా వారిపైన ఏ రకమైనటువంటి అనుమానాలు రాకుండా ఉండటానికి ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటి దాన్ని స్పీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఇన్వెస్టిగేషన్లో పార్ట్ 1 CD అనేటువంటిది ఉంటుంది. ఆల్రెడీ నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారి పేరు పార్ట్ 1 CDలో ఇన్వెస్టిగేషన్లో వచ్చి తీరుతుంది. ఎవరైతే ఫోన్లు చేశారో, ఎవరైతే స్టీఫెన్సన్తో సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకుని గతంలో మాట్లాడారో వాళ్ళన్ని పేర్లు కూడా రావటం అనేటువంటి జరుగుతుంది. అందుకనే నేను కూడా చెప్పేటువంటిది, ఏదైతే ప్రభుత్వంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనుమానాలు రాకుండా ఇన్వెస్టిగేషన్ స్పీడ్ చేసి 1 by 1 చేస్తే బాగుంటుంది అనేటువంటిది, ఆ అనుమానాలకి ఆస్కారం లేకుండా చేయాలనేటువంటి కూడా మేము చెప్తున్నామండి. ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు.